హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్. నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి అల్లం గురించి చూద్దామండి. ఈ అల్లము మనం ఎవరమైనా ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్నప్పుడు కాస్త ఎక్కువగానే తెస్తాము. అలాంటప్పుడు అన్నిసార్లు యూజ్ అవ్వకుండా ఇంట్లో ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు అది వేస్ట్ అవ్వకుండా మనం ఎలా మొక్కలుగా మార్చుకోవచ్చు అనేది ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూద్దాము. చూసారు కదా, ఇంతకుముందు చూపించిన అల్లాన్ని మనం ఎప్పుడైతే నాటుతామో అనడానికి ముందు 1 డే ముందు వాటర్లో వేసి పెట్టినట్టయితే ఇలా కణుతులు అనేది రావడం జరుగుతుంది. కణుతుల దగ్గర కొంచెం మొలకలు అయితే వస్తున్నాయి కదా, మీకు అర్థమవుతుంది కదా. ఇలా వచ్చినవి మనకు చెట్లలాగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చూడండి, ఇవి ఇలా ఉన్న వాటిని మనం పెట్టొచ్చు. ఒకరోజు ముందు వాటర్లో వేయడం ద్వారా మనకి మొక్క అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కుండీకి డ్రైనేజీ హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలండి. అలాంటప్పుడే మనం ఎలాంటి విత్తనాలు వేసినా కూడా మురిగిపోకుండా ఉంటుంది. ఈ మట్టిని నేను కొంచెం ఇసుకతో మిక్సింగ్ చేశానండి. ఇసుక కలిపినప్పుడే అల్లం అనేది చాలా చక్కగా రావడం జరుగుతుంది. అల్లం గడ్డ ఊరినప్పుడు అది పెద్దగా రావడానికి ఇసుక ఉంటే ఎక్కువగా మట్టిలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇసుక అనేది కంపల్సరీ మిక్సింగ్ చేయాలి. నేను 2 డేస్ 1 డే ముందు వాటర్లో వేసి పెట్టానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చక్కగా మట్టిలో అయితే పెడుతున్నాను. ఇలా కణుతులు వచ్చిన దగ్గర పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా విరిచి పెట్టినా కూడా ఖచ్చితంగా వస్తుందండి. ఈ అల్లం అనేది ఇలా పెట్టడం మా అమ్మ దగ్గర నుండి చూశాను నేను. ఇంకా అమ్మ ఇదంతా ప్రాసెస్ ఏం చెప్పేది కాదు, కానీ మట్టిలో అయితే డైరెక్ట్గా పెట్టేది. అప్పుడప్పుడు నన్ను కూడా పెట్టమ్మా అనేది. సో అలా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉందండి, ఈ అల్లం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి. అలా ముందు రోజు మనం వాటర్లో వేసి పెట్టాం కాబట్టి ఇది మట్టిలో ఉన్నా కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అల్లం కొమ్ములో, కాబట్టి ఈజీగా వస్తుంది. ఇంకా కొంచెం ఇది ఒక ట్రే లాంటిది అయితే, ఇంకా టబ్బు లాంటిది అయితే బాగుంటుందండి. కానీ మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను నా దగ్గర ఉన్న ఈ కుండీనే తీసుకోవడం జరిగింది. అల్లం ఎప్పుడైనా సరే అడ్డంగా పెరుగుతుంది, నిలువుగా లోతుగా కాకుండా అడ్డంగా పెరుగుతుంది. మనం పెట్టిన ఈ అల్లం అనేది మనకి మొక్క వచ్చే అప్పటికి ఈ అల్లం అంతా లోపల కరిగిపోతుందండి, అంటే దగ్గరికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనకి ఈ మొక్క అనేది పైకి రావడం జరుగుతుంది. ఇది 6 months అలా పడుతుందండి మనకు అల్లం అనేది కరెక్ట్గా ఫామ్ అయ్యి మనం తీసుకోవడానికి. ఇప్పుడు మనం పెట్టిన అల్లం కొమ్ము ఎలా అయితే ఉందో అలానే మనం తీసుకోవాలి అంటే 6 months వెయిట్ చేయాల్సిందే. కొంచెం ఆకులు చిగుర్లు వచ్చేంత వరకు మాత్రం ఎక్కువగా ఎండ తగలకుండా కొంచెం నీడలో పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత కొంచెం లేయర్ లాగా మట్టి అయితే వేసి కొంచెం ఎండ షేడ్ ఎక్కువగా తగలకుండా సన్లైట్ లైట్గా పడే ప్లేస్లో పెట్టి మనం ఈవినింగ్ మార్నింగ్ వాటర్ స్ప్రింకిల్ చేసినట్టయితే కొంచెం ఒక 3-4 days తర్వాత మనకు కొంచెం ఆకులు చిగుర్లు అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ మొక్క అనేది పెరుగుతున్న కొద్దీ ఆ మొక్క ఎండిపోతూ ఉంటుందండి. ఆకులు అనేవి ఎండిపోయినప్పుడు అల్లం మనకు లోపల మొత్తం ఫామ్ అయింది అని అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. కణుతు దగ్గర చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టినా కూడా మనకు మొక్క అయితే రావడం జరుగుతుంది. 6 months మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందేనండి. అలా వెయిట్ చేసినప్పుడే చక్కగా పెరుగుతుంది. మనం ఫెర్టిలైజర్ విషయానికి వస్తే లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు. ఎందుకంటే మనం అల్లం కొమ్ము పెట్టాం కాబట్టి మట్టిని మనం తీయడానికి అవకాశం ఉండదు, కదిలించలేము. కాబట్టి లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్స్ ఏవైనా సరే మనము ఒక 15 days ఒకసారి ఇచ్చినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు లైట్గా లేయర్ లాగా మట్టి అయితే వేసుకోవచ్చండి. కొంచెం మన సీడ్స్ కంటే కూడా అల్లంకి మనం భయపడకుండా మట్టి అయితే వేయచ్చండి. ఎందుకంటే అది గడ్డ అనేది అల్లం ఉంటుంది కాబట్టి కొమ్ము బలవంతంగా ఖచ్చితంగా మీదికి రాగలుగుతుంది. సో ధైర్యంగా మట్టి అయితే వేసుకుందాం ఇప్పుడు. ఇంకా ఈ మట్టి వేసిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈవినింగ్ మార్నింగ్ లైట్గా చేసి పెట్టినట్టయితే సరిపోతుందండి.
చూస్తున్నారు కదా, చక్కగా మొలకలు అయితే వచ్చినాయి అల్లము. అమ్మ చెప్పిన మాట నిజమైంది, చాలా బాగా వచ్చింది. అన్నీ కరెక్ట్ మెథడ్లో మనం పెట్టినప్పుడు తప్పకుండా ఇలా అయితే రావడం జరుగుతుంది అల్లము. చూస్తున్నారు కదా, మనం పెట్టింది ఎక్కడ వేస్ట్ అయితే అవ్వలేదు. కాస్త వెనుక ముందు అయితే రావడం జరిగింది. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి. సో ఎక్కడ అల్లం అనేది వేస్ట్ అయితే అవ్వలేదు. రానివి కూడా ఇంకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడే కొంచెం ఇక్కడైతే కూడా రావడం జరుగుతుంది. రానివి కూడా కొంచెం వెనుకో ముందో కాస్త కంప్లీట్గా అయితే రావడం జరుగుతుంది. సో మన అల్లం అయితే సక్సెస్ అయిందండి. మన ప్రయత్నం అయితే సక్సెస్ అయింది. అల్లం చక్కగా వచ్చింది. 1 2 3 ఆకులు అయితే వచ్చినాయి. సో అమ్మ చెప్పిన మాట నిజమైంది. ఈ అల్లం మనం హార్వెస్ట్ చేసుకోవాలి అంటే 5-6 మంత్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. యానా గార్డెనింగ్.